హలో అండి. అందరికీ వందనం. నేను మీ మానస. వెల్కమ్ టు మానస అర్జున్ రంగోలి. ఇక ఈరోజు ఈ వీడియోలో శివరాత్రికి మనం వేయవలసిన రంగోలీతో పాటు మహాశివరాత్రిని ఎప్పుడు జరుపుకుంటున్నామనే దాని గురించి తెలుసుకుంటూ శివుని ఆశీస్సులు పొందడానికి ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. ఇక 2025 ఫిబ్రవరి 26న మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాము. ఆ రోజున శివశంకరుడిని పూజిస్తారు. శివుడిని పూజించడం ద్వారా ఒకరి జీవితంలో ఎప్పుడూ ఆనందానికి లోటు ఉండదు. అన్ని దేవతలలో శివుడికి అత్యున్నత స్థానం ఉన్నది. అందుకే ఆయనను దేవతల దేవుడు అయిన మహాదేవ్ అని పిలుస్తారు. శివుని రూపం కూడా చాలా సరళంగా ఉంటుంది. అందుకే ఆయన భోలానాథ్గా కూడా ప్రసిద్ధి చెందుతారు. ఆయన చాలా సులభంగా సంతోషించే దేవుడు. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా సులభతరం. దానికోసం మారేడు ఆకు అనగా బిల్వపత్రం మరియు నీటితో శివలింగాన్ని పూజిస్తే చాలు. మహాశివరాత్రి నాడు శివుని ఆశీస్సులు పొందడానికి ఏమి చేయాలి అనగా శివలింగంపై గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని సమర్పించండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా ఉన్నందున 3 ఆకుల ఆకును సమర్పించండి. శివునికి ఇష్టమైన మంత్రం ఓం నమః శివాయ జపించండి. పాలు దాతురము శివలింగాన్ని సమర్పించి శివుణ్ణి ప్రసన్నం చేసుకోండి. విశ్వాసం భక్తితో ఉపవాసం ఉండడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందండి. బిల్వత్ర వృక్షం కింద శివుని పూజించడం వలన మోక్షం కూడా లభిస్తుంది. ఇక ఉదయాన్నే స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. అన్నం లాంటి రోజు తీసుకునే ప్రధాన ఆహారం కాకుండా పాలు పండ్లు మాత్రమే, అది సాయంత్రం పూటనే తీసుకోవాలి. ఇతరులతో దైవ సంబంధమైన మాటలనే ఎక్కువగా మాట్లాడితే మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపిస్తూ ఉండాలి. శివరాత్రి అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది ఉపవాసం, జాగరణ. ఆ రోజున ఫిబ్రవరి 26న ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ రోజున శివుడిని భక్తి పూజలతో కొలిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. దేశమంతటా శివాలయాల్లో పెద్ద ఎత్తున శివరాత్రి సంబరాలు జరుపుకుంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. హిందువుల పెద్ద పండుగల్లో శివరాత్రి ఒకటి. పార్వతీదేవిని శివుడు పెళ్లాడిన రోజునే ఈ పండుగగా జరుపుకుంటాము. అలాగే శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి ఇంకా కొన్ని కథలు కూడా ఉన్నాయి. శివరాత్రి వ్రతాన్ని నియమాలను తప్పకుండా పాటించి మీరు కూడా మీ శివరాత్రిని ఉపవాసం జాగరణలతో శివుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు. Thanks for watching. Please like, share, subscribe.